లోక్సభ స్థానాల అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపు గుర్రాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో లోక్సభ అభ్యర్థులపై చర్చ జరగనుంది. టికెట్స్ దక్కని వాళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్థానాల అభ్యర్థులపై దీనిపై మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా భవిత అందిస్తారు. చెప్పండి భవిత. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు గుర్రాలను బరిలో దించాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థులపైన తీవ్ర ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏదైతే గతంలో సునీల్ కనుగోలు టీము చేసినటువంటి సర్వేల ఆధారంగా ఈసారి కూడా సర్వేలు అయితే పూర్తి అయ్యాయి. సర్వేల ద్వారా తీసుకున్నటువంటి పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. అయితే మొన్న జరిగినటువంటి సీఎం టూర్లో రేవంత్ టూర్లో ఈ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి సర్వేల ద్వారా వచ్చినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే అధిష్టానం దగ్గర అయితే ఉంచింది. ముఖ్యంగా గెలుపు గుర్రాలనే ఖచ్చితంగా బరిలో ఉంచేటట్టుగా కూడా తీవ్ర ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దరఖాస్తుల స్వీకరణ అంశానికి సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 300 పైగా దరఖాస్తులు రావడము, ఆ దరఖాస్తులకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 నుంచి 5 మధ్య ఒక లిస్ట్ అయితే ఫైనల్ చేసి ఇప్పటికే అధిష్టానం దగ్గర అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో తీవ్రమైన ఫోకస్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బలహీనమైన నియోజకవర్గాలలో ఖచ్చితంగా పోటీ తీవ్ర స్థాయిలో ఉండే విధంగా అక్కడ ఖచ్చితంగా గెలుపొందే అభ్యర్థులనే ఖచ్చితంగా అక్కడ నియమించాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది బరిలో అంటే మేమే ఫైనల్ అన్నట్టుగా కూడా కొంతమంది ఆశావాహులు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా గాంధీ భవన్ వర్గాలు మాత్రం మరికొందరి పేర్లు తెరపైకి తెస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల అభ్యర్థులను చూసినట్లయితే కొంతమందిని మనం తీసుకున్నట్లయితే మెదక్ నియోజకవర్గం సంబంధించి అక్కడ మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, నీలం మధు కావచ్చు, వీళ్ళిద్దరైతే తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ నుంచి కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్య కూడా నేను పోటీలో ఉంటానని ఇప్పటికే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా చూసుకుంటూ పోతే భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు తీన్మార్ మల్లన్న, అలాగే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి కావచ్చు, మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్తో పాటు బలరాం నాయక్, అలాగే పెద్దపల్లి నుంచి వివేక్ కుమార్ అయినటువంటి అతన్ని బరిలో ఉంచే విధంగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే పెద్దపల్లి కావచ్చు, ఇంకా నాగర్ కర్నూలు నుంచి ముఖ్యంగా నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే అక్కడ నుంచి పోటీ కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులలో ముగ్గురులో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే దిశగా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురులో మాత్రం నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీలో ఉన్నారు, అంతేకాకుండా సంపత్ కుమార్ ఉన్నారు, అలాగే చారకొండ వెంకటేష్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయాలంటే ఆల్రెడీ మల్లు రవికి ఇటు ఢిల్లీ ప్రభుత్వ సలహాదారుగా ఒక పోస్ట్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ ఇంకా అతనికి ఇస్తారా లేదా అనేది కొద్ది మేరకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న మేరకి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి కొంతకాలంగా ఎలాంటి పోస్టులు ఇవ్వకూడదు, ఎలాంటి వాటికి దరఖాస్తులు చేసుకొని ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టుకుంది. ఆ తరహాలో ఆలోచిస్తే సంపత్ కుమార్ కూడా చోటు దక్కకపోవచ్చు అనే అంశం కూడా కొంత మేరకు తెరపై వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి చారకొండ వెంకటేష్ మాత్రం బరిలో ఉంటారు అన్నట్టుగా కూడా కొంత మేరకు సమాచారం అయితే వస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ ఒక్క సీటు కూడా గెలుచుకోని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా దీనిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని కూడా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ పార్లమెంటు నియోజకవర్గాలలో రంగారెడ్డి, హైదరాబాద్ ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈసారి గెలిపే ధ్యేయంగా పని చేయాలని చెప్పేసి ఇప్పటికే టీం కూడా ఆ తరహాలో ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో పోటీ ఉండేందుకు కష్టపడుతుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మొన్న రీసెంట్గా పార్టీలో చేరిన వాళ్ళకు కావచ్చు, అంటే గతంలో ఎవరైనా టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళలో ఎవరైనా గెలిచే అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే మొన్న పార్టీని నమ్ముకొని అంటే గత బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని పోల్చుకుంటూ కాంగ్రెస్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కష్టపడే వాళ్ళకి అనే ఒక ధీమాతో ఎవరైతే కొంతమంది కాంగ్రెస్లో చేరారో వాళ్ళకు కనుక ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తే గెలిచే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా
తీసుకునే అవకాశం, అంటే వాళ్ళను కూడా ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల స్థానాల్లో బరిలో దింపేందుకు కూడా అధిష్టానం యోచిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో గత వారం కిందట లాస్ట్ మేయర్గా పనిచేసినటువంటి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా సునీతా మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే సునీతా మహేందర్ రెడ్డి పార్టీలో చేరారో, కాంగ్రెస్ పార్టీలో చేరారో, వాళ్ళు చేవేళ్ల నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మల్కాజ్గిరి నుంచి ఇటు అల్లు అర్జున్ మామతో పాటు ఇంకొకరు బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం కనుక మల్కాజ్గిరి టికెట్ ఈటెలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా అతను పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత మేరకు గాంధీభవన్ వర్గాలు అయితే ఆలోచిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. ఒకవేళ అక్కడ గనక వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మల్కాజ్గిరి టికెట్ ఈటెలకు కూడా ఇస్తాయనే ఆలోచనలో కూడా అలాంటి సమాచారం కూడా బయటకు వస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. ఇలా చూసుకుంటూ పోతే ఖచ్చితంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా 15 గెలుపొందాలి అన్న అంశాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం అందరికీ సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందుకున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు కావచ్చు, ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలనే ఆలోచనతో ఇప్పటికే పార్టీ భావిస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో మనం చూసినట్లయితే అద్దంకి దయాంకర్కి చివరి నిమిషం వరకు ఒక తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా చివరి నిమిషంలో అతన్ని మార్చి మందుల సామెల్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ముందుగా తెరపైకి అద్దంకి దయాంకర్ పేరు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో కూడా అతన్ని మార్చి మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కూడా కొద్ది మేరకు వాళ్ళని సంతృప్తి పరిచే యోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు రేపో దాదాపుగా 10 నుంచి 15 వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం మొన్న చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి ఇటు తాటికొండ రాజయ్యతో పాటు సిరిసిల్ల రాజయ్య మరియు మోత్కుపల్లి నరసింహులు వీళ్ళు ముగ్గురు కూడా లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ అయినటువంటి సిరిసిల్ల రాజయ్య కూడా ఫైనాన్స్ కమిషన్ గా కూడా పదవి ఇచ్చి వాళ్ళను అక్కడ నుంచి ఆ స్థానం నుంచి పోటీ నుంచి తప్పించారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం మాత్రము ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా సర్వేల ఆధారంగా మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులను ఎంపిక చేసే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. శిరీష. ఓకే భవిత, టికెట్స్ దక్కని వాళ్లకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, అంటే ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఎవరైతే బరిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అనే యోచనలో ఎవరికైతే ఉంటుందో అధిష్టానం దగ్గర ఒక లిస్ట్ అయితే ఏదైతే ఉందంటే సునీల్ కనుగోను చేసినటువంటి సర్వేల ఆధారంగానే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బేసిస్లో ఎంపీ ఎలక్షన్కి సంబంధించి కూడా అదే లోక్సభ ఎలక్షన్కి సంబంధించి కూడా అదే లిస్టు అంటే సునీల్ కనుగోలు టీం సర్వేల ద్వారా వచ్చినటువంటి నెంబర్ల అభ్యర్థులనే ఫైనల్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే కాకుండా ఒకవేళ వేరే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ ఇచ్చే ఆలోచనలో మనం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళు కూడా అక్కడ గెలిచే అవకాశం ఉంటే వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించి కూడా ఖచ్చితంగా వాళ్ళకు టికెట్ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు టికెట్స్ ఆశించి ఒకవేళ వాళ్ళు గెలిచే యోచన లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం నామినేటెడ్ పోస్టులు ఫైనల్ చేసే దిశలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అది ఈ రోజు రేపు దాదాపు 10 నుంచి 15 మందిని ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీల్లో అభ్యర్థులు ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్లకు ఇటు నామినేటెడ్ పోస్టులను ఇచ్చి కొంత మేరకు సంతృప్తి పరిచే యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా ఎవరెవరికి ఎలాంటి పోస్టులు ఇస్తుందో వాళ్ళందరినీ పక్కకు నెట్టి ఖచ్చితంగా ఎవరైతే బరిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుపు సాధ్యం అవుతుంది అనే అభ్యర్థులను ఖచ్చితంగా రేస్లో ఉంచేటట్టుగా కూడా కసరత్తు చేస్తుంది. శిరీష. ఓకే భవిత, థ్యాంక్ యూ.